హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కళ్యాణం కమనీయం 18వ భాగం ముగింపు భాగాన్ని వినేద్దాం. దిలీప్ మాట్లాడుతూ అమృత అని అసలు నువ్వు ప్రేమించిన సాగర్, నువ్వు పెళ్లి చేసుకున్న అరుణ్ ఇద్దరూ ఒక్కరే అని అంటాడు. అమ్మోకి దిలీప్ చెప్పేది అర్థం కాక అతన్నే చూస్తుంది. ఏంటి అమృత, నీకు అర్థం కావడం లేదా? ఉండు నేను చెప్తాను అని. అసలు నువ్వు ప్రేమించిన సాగర్ ఆస్ట్రేలియా నుండి ఇండియా వచ్చిన విషయం నీకు తెలుసా అని అడుగుతాడు. వాట్? సాగర్ ఆస్ట్రేలియా నుండి రావడం ఏంటి? అయినా వస్తే నాకు కానీ అతని ఫ్రెండ్ శేఖర్కి కానీ కలిసి తెలుస్తుంది కదా. మాకు ఎవరికీ తెలియదంటే సాగర్ అక్కడే ఆస్ట్రేలియాలోనే ఉన్నాడు కదా అని అంటుంది అమృత. అసలు సాగర్ ఆస్ట్రేలియాలో లేడు, తను ఇండియా వచ్చాడు. అతని 6 months ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేసుకుని అని చెప్తాడు. అమ్ము కన్ఫ్యూజన్లో పడుతుంది. విక్రమ్ కూడా తనకి దిలీప్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక, దిలీప్ నువ్వేం చెప్తున్నావో నాకు ఒక ముక్క కూడా అర్థం కావట్లేదు అని అంటాడు. విక్రమ్, నేను చెప్పేది విను, ఆ తర్వాత నీకేమైనా డౌట్స్ ఉంటే అప్పుడు అడుగు అని చెప్తాడు. విక్రమ్ సైలెంట్గా దిలీప్ చెప్పేది వినడానికి రెడీగా ఉన్నాడు. మళ్ళీ దిలీప్ మాట్లాడుతూ, సాగర్ ఇండియా వచ్చాడు. తను మీకు ఎవరికీ చెప్పకుండా వచ్చి మీకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడు. కానీ వచ్చిన తర్వాత వాళ్ళ ఆఫీస్లో అతని బాస్ అతని ఆఫీస్ వర్క్ మీద బెంగళూరు పంపించాడు. ఇక్కడికి వచ్చిన అతను వచ్చిన పని చూసుకుని హైదరాబాద్ రావాలి అనుకున్నాడు. ఇక్కడ అతనికి అరుణ్ కనిపించాడు. అరుణ్కి సాగర్కి ఆస్ట్రేలియాలోనే పరిచయం ఉంది అని చెప్పగానే సాగర్ తనకి ఆస్ట్రేలియాలో ఒక ఫ్రెండ్ ఉన్నట్టు చెప్పాడు. కానీ అతని పేరు అమ్మోకి చెప్పలేదు. అంటే సాగర్ చెప్పిన ఫ్రెండ్ అరుణ్ అన్నమాట అని అమ్మో తన మనసులో అనుకుంటుంది. అరుణ్ని కలిసిన తర్వాత సాగర్ కొన్ని కారణాల వల్ల ఇక్కడే ఉండాల్సి వచ్చింది. అప్పుడు తను నిన్ను కాంట్రాక్ట్ అవ్వడానికి చాలా ట్రై చేశాడు. సాగర్ నీ నెంబర్ని మిస్ చేసుకున్నాడు. అందుకే అతను నీతో ఫోన్లో కూడా మాట్లాడలేకపోయాడు. అప్పుడే మేము కావాలి అని అనుకున్న ఒక ల్యాండ్ని అరుణ్ కొనుక్కున్నాడు. దాని గురించి మేము కోర్టు వరకు వెళ్లాల్సి వచ్చింది. కానీ చివరికి అరుణ్ వాళ్ళే గెలిచారనుకో. విక్రమ్కి అప్పుడు కాస్త అర్థమవుతుంది. రంగారావు అంకుల్ ఫ్యాక్టరీ కట్టడానికి లేట్ అవుతుందని చెప్పడం అది ఈ అరుణ్ వలన అని అనుకుంటాడు. కానీ మా నాన్న అనుకునేది జరగాలంటే అరుణ్ కొన్న ల్యాండ్ మాకు చాలా అవసరం. అరుణ్ ఏమో అతని ఆఫీస్ పని మీద హైదరాబాద్కి వెళ్ళినప్పుడు తనతో పాటు సాగర్ కూడా వచ్చాడు నిన్ను కలవడానికి. అప్పుడే వాళ్ళకి ఒక యాక్సిడెంట్ జరిగింది. అది చేయించింది మా నాన్నే అని చెప్తాడు. విక్రమ్కి గుర్తొస్తుంది. ఒకరోజు రంగారావు విక్రమ్కి ఫోన్ చేసి ఒకరి ఫోటో పంపించి అతన్ని చంపాలి అని చెప్పడం. అప్పుడు విక్రమ్ అతనికి తెలిసిన ఒక లారీ డ్రైవర్తో మాట్లాడి వాళ్ళు వచ్చే కారుకి యాక్సిడెంట్ చేయించడం. యాక్సిడెంట్ అయితే చేయించాడు, కానీ ఎందుకు, అసలు వాళ్ళు ఎవరు అని అడగలేదు విక్రమ్ రంగారావుని. అంతే, ఆ రోజు యాక్సిడెంట్ చేయించింది అరుణ్కే అన్నట్టు అని మనసులో అనుకునేది బయటకు అనేస్తాడు. అవును విక్రమ్, నువ్వు యాక్సిడెంట్ చేయించింది అరుణ్కే, కానీ డాడీ నీకు 2 ఫొటోస్ పంపించవలసింది. ఒక్కరిదే పంపడం వల్ల అతను మాత్రమే చనిపోయాడా లేదా అని నువ్వు చూశావు. కానీ ఆ రోజు నేను చూసినప్పుడు అంకుల్ పంపిన ఫోటోలో ఉన్న వ్యక్తి చనిపోయాడు. అది నేను అక్కడ ఉన్న డాక్టర్ని అడిగి కన్ఫర్మ్ చేసుకున్నాకే అంకుల్ ఫోన్ చేసి చెప్పాను అని అంటాడు. అవును, నువ్వు చెప్పినట్టుగానే ఆ రోజు అరుణ్ చనిపోయాడు అని అనగానే, మరి ఇప్పుడు అరుణ్ బతికే ఉన్నాడని అంటున్నావు. అంతేకాక అమృతకి అరుణ్కి పెళ్ళయిందని కూడా అంటున్నావు కదా అని అడుగుతాడు. దిలీప్, అవునరా, అరుణ్కి అమృతకి పెళ్ళైంది. కానీ ఆ రోజు నువ్వు యాక్సిడెంట్ చేయించిన కారులో అరుణ్ సాగర్ ఇద్దరు ఉన్నారు. అందులో అరుణ్కి పెద్ద దెబ్బలు తగిలి అతను చనిపోయాడు. కానీ సాగర్కి కాస్త తక్కువ దెబ్బలే తగిలాయి. దాంతో అతను బతికాడు. కానీ అతని ఫేస్కి చాలా మేజర్ డ్యామేజ్ అయింది. దాంతో ఈ ఆనందరావు ఆ సాగర్కి అరుణ్ ఫేస్ని ప్లాస్టిక్ సర్జరీ ద్వారా పెట్టించాడు. ఇప్పుడు అరుణ్లా ఉంది, అరుణ్ కాదు, అతను సాగర్ అని చెప్తాడు. అమ్మో, అరుణ్తో పెళ్లి జరిగే టైంలో తన మనసుకి అనిపించింది అతను పక్కన కూర్చోగానే తనకి దగ్గర వ్యక్తి వద్ద కూర్చున్నట్టు. కానీ అరుణ్ని చూసి ఏమీ అడగలేకపోయింది. అలాగే ఒకసారి అరుణ్ భుజం పైన పుట్టుమచ్చ చూసినప్పుడు కూడా ఇది సాగర్కి ఉన్నట్టే ఉంది అని అనుకుంది. కానీ ఏమీ ఆలోచించలేకపోయింది. అయినా అరుణ్లా ఉన్న సాగర్ని నేను గుర్తుపట్టలేకపోయాను. కానీ తనకి మాత్రం నేనే అమ్మోని తెలుసు కదా, తను ఎందుకు చెప్పలేదు నాతో అని అనుకుంది. దిలీప్ని విక్రమ్, మరి ఈ అమృత అరుణ్ వైఫే అని నీకెలా తెలుసు అని అతను అడిగిన ప్రశ్నకి అమ్ము తన ఆలోచన నుండి బయటికి వస్తుంది. అదా, నేను మొన్న పని ఉందని బయటికి వచ్చాను కదా, నేను బయటికి వచ్చిన నా పని పూర్తి చేసుకుని వస్తూ ఉన్నాను. అప్పుడే నాకు అరుణ్ కనిపించాడు. అప్పటికే అతను మన గురించి తెలుసుకునే పనిలో ఉన్నాడు అని డాడీ చెప్పినప్పటి నుండి నేను అరుణ్ని గమనిస్తూనే ఉన్నాను. అతను కనిపించేసరికి నేను కూడా ఆగాను. అరుణ్ వెళ్ళి కాఫీ షాప్లో ఉంటే నాకు అక్కడే అతని పక్కన అమృత కనిపించింది. నేను కూడా వాళ్ళ టేబుల్ దగ్గరగా ఒక టేబుల్ వద్ద కూర్చుని వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అని విన్నాను. అప్పుడే నాకు అర్థమైంది అమృత ఆ అరుణ్ భార్య అని. తను ఇదివరకు ప్రేమించిన సాగర్ గురించి చెప్తుంటే అరుణ్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అమృత మాత్రం అతన్ని చూసి చెప్పలేక తలదించుకొని
కిందికి దించుకొని చెప్తూ ఉంది. అరుణ్ని చూశాక అతను సాగరే కదా, మరి ఇప్పటి వరకు అమృతకి తను ఎందుకు నిజం చెప్పలేదు? అతను అప్పుడే అమృతకి తను అరుణ్ కాదు సాగర్ అని చెప్తాడనుకున్నాను, కానీ చెప్పలేదు. ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళాక నేను కూడా నీ దగ్గరికి వచ్చానని చెప్తాడు అని ముగించుకొని అమృత వైపు చూస్తారు. ఇద్దరూ తను మాత్రం ఏదో ఆలోచిస్తుంది. అలా అమృతకి అరుణ్ రూపంలో ఉంది సాగర్ అనే విషయం దిలీప్ వల్ల తెలుస్తుంది. తనకి ఆనందంగా ఉంటుంది. తను ప్రేమించిన అతన్ని పెళ్లి చేసుకున్నందుకు. అరుణ్ శేఖర్కి ఫోన్ చేసి అమ్ముని దిలీప్ కిడ్నాప్ చేయడం గురించి చెప్తాడు. రేయ్, ఏం చెప్తున్నావురా? అసలు అమృతని కిడ్నాప్ చేయడం ఏంటి అని చాలా కంగారుగా అడుగుతాడు. అవునరా అని జరిగింది చెప్తాడు. రేయ్, నిన్న శృతిని నేను నాతో పాటు డిన్నర్కి తీసుకెళ్లాను. అయినా కూడా శృతి అమృతకి ఫోన్ చేసింది. తను ఇంటికి బయలుదేరానే అని చెప్తాడు. సరే, ఒకసారి శృతి దగ్గర వాళ్ళు నిన్న ఈవెంట్ చేశారు కదా, నాకు వాళ్ళ నెంబర్స్ కావాలి అని చెప్తాడు. సరేరా, నేను ఇప్పుడే శృతి వద్దకు వెళ్ళి నెంబర్స్ నీకు పంపిస్తాను అని చెప్తాడు. అలాగే శేఖర్ అరుణ్ది మాట్లాడి ఫోన్ పెట్టేసిన తర్వాత శృతికి ఫోన్ చేసి తను ఎక్కడ ఉందో తెలుసుకొని తను వల్ల ఆఫీస్లో ఉన్నాను అనడంతో శేఖర్ శృతి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాడు. శేఖర్ వచ్చి శృతిని కలిసి తన దగ్గర నుండి విక్రమ్ నెంబర్ తీసుకున్నాడు. శృతి దగ్గర విక్రమ్ నెంబర్ మాత్రమే ఉండడంతో శృతి శేఖర్కి విక్రమ్ నెంబర్ ఇచ్చి, శేఖర్ ఇప్పుడు ఎందుకు నీకు వాళ్ళ నెంబర్స్ అనే అడుగుతుంది. శేఖర్ శృతికి అమ్మో కిడ్నాప్ అయిందని చెప్తాడు. శృతికి ఒక్క నిమిషం మైండ్ షాక్ అయి ఏం అంటున్నావు, అమ్మో కిడ్నాప్ అవ్వడం ఏంటి అని అడుగుతుంది. శేఖర్ తనకి అరుణ్ చెప్పినదంతా వరకు శృతికి చెప్తాడు. శృతికి అర్థమై ముందు కాలేదు. అమ్ముని వాళ్ళు ఎందుకు కిడ్నాప్ చేశారో కాసేపటికి అర్థమై ఇప్పుడు అమ్ము ఎక్కడుంది అని అంటుంది. నాకు తెలియదు శృతి, అరుణ్ ఇప్పుడు వాళ్ళ నెంబర్స్ అడిగాడు, వాటిని ట్రాక్ చేసి అమ్ము ఎక్కడుందో తెలుసుకోవడానికి అని చెప్పి శేఖర్ వెళ్ళిపోతూ ఉంటే శేఖర్ నేను వస్తాను నీతో అని అంటుంది. సరే అని శేఖర్ శృతి వెళ్తారు. నిన్న వాళ్ళు ఈవెంట్ చేసిన చోటుకి శేఖర్ విక్రమ్ నెంబర్ అరుణ్కి సెండ్ చేస్తాడు. అరుణ్ నిన్న వాళ్ళు పార్టీ జరిగిన చోట ఒకసారి చూడమని చెప్పాడు. అమ్ముని అక్కడెక్కడైనా ఉంటారని. శేఖర్ శృతి వెళ్ళి అక్కడ చుట్టూ చూస్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళకి అమ్ము గురించి ఎటువంటి క్లూ దొరకలేదు. బయటికి వచ్చి బయట అక్కడే ఉన్న అమ్ము స్కూటీ చూసి శృతి శేఖర్తో అమ్ము అసలు ఇక్కడ నుండి వెళ్ళలేదు అంటే తనని ఇక్కడే కిడ్నాప్ చేసి ఉంటారు అని చెప్పింది. ఇప్పుడు అమ్ము ఎక్కడుందో అని అంటుంది. శేఖర్ చుట్టూ చూస్తూ ఉన్నాడు. అతనికి అక్కడ ఉన్న సీసీ కెమెరాలు కనిపించడంతో శృతి ఒకసారి అటు చూడు అంటాడు. శృతి ఎందుకు అని అంటూ చూసింది. అక్కడ ఉన్న సీసీ కెమెరాను చూసి ఒకసారి మనం నిన్నటి ఫుటేజ్ని చెక్ చేద్దాం అని అంటాడు. అవును పద అని శేఖర్ శృతిని తీసుకుని వెళ్తాడు. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయడానికి శేఖర్ తనకి తెలిసిన వాళ్ళ సాయంతో అమ్ము ఆచూకీ కోసం వాళ్ళు విక్రమ్ వాళ్ళ ఏర్పాటు చేసిన పార్టీ అడ్రస్ చెప్పి అక్కడ ఫుటేజ్ చూడాలని చెప్పాడు. వాళ్ళు సరే అని శేఖర్కి అక్కడ ఫుటేజ్ చూపించారు. శృతి కూడా చూస్తూ ఉంది. వీళ్ళకి విక్రమ్ దిలీప్ అమ్ముని కారులో కూర్చోబెట్టడం, ఆ తర్వాత తనని తీసుకుని ఆ కారులోని వెళ్ళడం కనిపించింది. అక్కడ ఉన్న అతన్ని అడిగి ఆ కార్ ఎక్కడికి వెళ్ళిందో చూడమని చెప్పారు. అతను కూడా సరే అని ఆ కారు ఎక్కడికి వెళ్ళిందో చూసి చెప్పాడు. ఆ కార్ బెంగళూరు వైపుగా వెళ్ళిందని చెప్పాడు. సరే అని అతనికి కొంత డబ్బు ఇచ్చి శృతి శేఖర్ బయటికి వచ్చారు. అరుణ్కి ఫోన్ చేసి అమృత ఇప్పుడు బెంగళూరులోనే ఉంది అని చెప్పారు. సరే, నేను ఇక్కడే ఉన్నాను కదా, నేను తనని వెతుకుతా అని చెప్తాడు. అరుణ్ నేను కూడా వస్తానని చెప్తాడు. సరే అని చెప్తాడు. శేఖర్ బెంగళూరు వెళ్తాడు. శృతి కూడా వస్తానంటే వద్దు, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి శేఖర్ బెంగళూరు వెళ్తాడు. అరుణ్ విక్రమ్ నెంబర్ని ట్రాక్ చేసి అతను ఎక్కడ ఉన్నాడో లొకేషన్ కోసం చూస్తూ ఉన్నాడు. చాలాసేపటికి అతను ఎక్కడ ఉంది అనేది అరుణ్ వాళ్ళకి తెలిసింది. వెంటనే అరుణ్ హర్షవర్ధన్ గారు ఇద్దరు అమ్మో ఉన్న విక్రమ్ నెంబర్ చూపించిన చోటికి వెళ్ళాలి అనుకున్నారు. అక్కడే అమ్ము ఉంటుందని వీళ్ళ నమ్మకం. శేఖర్ బెంగళూరు రావడంతో అరుణ్కి ఫోన్ చేశాడు. శేఖర్కి ఒక లొకేషన్ చెప్పి అక్కడికి రమ్మని చెప్పాడు. శేఖర్ అలాగే అని అరుణ్ చెప్పిన ప్లేస్కి వెళ్ళాడు. అరుణ్ హర్షవర్ధన్ ఇద్దరూ వెళ్ళి అక్కడ అంతా చూస్తూ ఉన్నారు. ఇంటి బయట అంతా పరీక్షగా చూస్తున్నారు. ఆ ఇంటి చుట్టూ కాపలాగా ఒక వాచ్మెన్ ఉన్నాడు. లోపల మాత్రం ఎవరూ లేనట్టుగా ఉంది. అరుణ్కి హర్షవర్ధన్కి ఏమీ అర్థం కాదు. అరుణ్ హర్షవర్ధన్ అక్కడే చాలాసేపు లోపల ఎవరైనా ఉన్నారా అని చూసి అక్కడ ఎవరూ లేరు. వాళ్ళు మనల్ని ట్రాప్ చేయడానికి అడ్రస్ రాంగ్ చూపించేలా పెట్టి ఉండొచ్చు కదా అని అనుకుంటారు. అప్పుడు శేఖర్ వస్తాడు. శేఖర్ వీళ్ళని చూసి మీరు ఇక్కడ ఏంటి అని అడుగుతారు. అరుణ్ తనకి చెప్తాడు. విక్రమ్ నెంబర్ బట్టి అమ్ముని ఇక్కడే ఉంచి ఉంటారేమో అని అనిపిస్తుందని చెప్తాడు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామని అంటాడు. వెళ్ళాలంటే అసలు ఆ ఇంట్లో నుండి ఎవరు కూడా రావడం లేదు. నాకెందుకో వాళ్ళు ఇక్కడ ఉన్నట్టు కూడా నాకు అనిపించడం లేదు. మనం చూడకుండా అలా అనుకోలేం కదా అరుణ్ అని అంటాడు హర్షవర్ధన్ గారు. అప్పుడే ఆ ఇంటి నుండి ఒక బాయ్ బయటికి వస్తాడు. అరుణ్, శేఖర్, హర్షవర్ధన్ గారు ముగ్గురు ఎదురుగా ఉన్న చెట్టు చాటుకు దాక్కుని చూస్తారు. శేఖర్కి అక్కడ ఉన్న కారు నెంబర్ చూశాడు. అది నిన్న నైట్ చూసిన కారు అండ్ ఈరోజు సీసీటీవీ ఫుటేజ్లో కనిపించిన కార్ ఇదే అనే విషయం అరుణ్కి చెప్పాడు.
ఆ బాయ్ బయటికి వెళ్ళాక హర్షవర్ధన్ గారిని అక్కడే ఉండమని చెప్పి అరుణ్ శేఖర్ ఇద్దరు లోపలికి వెళ్తారు. కానీ అక్కడ ఉన్న వాచ్మెన్ వీళ్ళని ఆపుతాడు. అతన్ని కొట్టి ఇద్దరు లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన వాళ్ళు ఇల్లు అంతా వెతుకుతూ ఉంటారు. అక్కడ వాళ్ళకి ఒక రూమ్ డోర్ లాక్ చేసి ఉండడం కనిపిస్తుంది. ఇద్దరు వెళ్ళి ఆ రూమ్ డోర్ తీయడానికి ట్రై చేస్తారు. కానీ ఎంతకో డోర్ ఓపెన్ అవ్వదు. పక్కనే ఉన్న ఒక కర్రతో డోర్ ఓపెన్ చేస్తారు. లోపల కూడా మొత్తం వెతుకుతారు. అక్కడ కూడా వాళ్ళకి ఎవరు కనిపించరు. అలా వెతుకుతూ ఉండగా అరుణ్కి ఫోన్ కాల్ వస్తుంది. అరుణ్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే అటువైపు నుండి రంగారావు మాట్లాడుతూ, ఏంటి అరుణ్, నేను నీ భార్యని అలా సింపుల్గా దాచిపెడతానని అనుకున్నావా అని అన్నాడు. నువ్వు మా నెంబర్స్ని ట్రాక్ చేసి వస్తావని తెలిసే విక్రమ్ ఫోన్ అక్కడే పెట్టాను. ఇక నీ వైఫ్ని మరో చోట సేఫ్గా దాచాను. నువ్వు ఏమీ బాధపడకు. అరుణ్ కోపంగా రేయ్ అంటాడు. అరవకు, నాకు నచ్చదు. అయినా నేను నీకు సింపుల్గా చెప్పాను, నీ దగ్గర ఉన్న సాక్ష్యాలు నాకు ఇచ్చి నీ భార్యని తీసుకుని వెళ్ళని. కానీ నువ్వు నేను చెప్పింది వేయకుండా ఏవేవో చేస్తున్నావు. అయినా నీకు నీ భార్య ప్రాణాలతో కావాలి అంటే నేను చెప్పింది చెయ్యి అని ఫోన్ కట్ చేస్తాడు. అరుణ్ కోపంగా పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ పగలగొడతాడు. శేఖర్ వచ్చి రేయ్ ఏమైందిరా, ఎవర్రా ఫోన్ చేసింది అని అడుగుతాడు. రంగారావు ఫోన్ చేశాడు. అమ్ముని మరో చోట దాచి మనల్ని డైవర్ట్ చేశాడు అని చెప్తాడు. అరుణ్ పగలగొట్టిన ఫ్లవర్ వాజ్ సౌండ్కి బయట ఉన్న హర్షవర్ధన్ గారు కూడా లోపలికి వస్తారు. ఏమైంది అని వస్తాడు. ఆయనకి చెప్పి అందరూ బయటికి వెళ్ళిపోతారు. అక్కడి నుండి దిలీప్ అమ్ముకి విషయం చెప్పిన తర్వాత దిలీప్కి రంగారావు నుండి ఫోన్ వస్తుంది. చెప్పండి డాడీ అని అనగానే వెంటనే మీరు విక్రమ్ ఫోన్ అక్కడే పెట్టేసి అమృతని తీసుకుని నేను పంపించే కారులో నేను చెప్పిన చోటునికి రండి అని చెప్తాడు. అలాగే అమృతని తీసుకుని విక్రమ్ దిలీప్ వెళ్తారు. విక్రమ్ దిలీప్ రంగారావు చెప్పినట్టుగానే అమ్ముని అతను చెప్పిన ప్లేస్కి తీసుకువస్తారు. అక్కడ ఉన్న పెద్ద బంగ్లాలోకి అమ్ముని తీసుకువెళ్తారు. ఆ బంగ్లా చుట్టూ రౌడీలు ఉన్నారు. ఒక్కొక్కరు బలంగా వాళ్ళు ఎదురుగా ఎవరైనా వస్తే వాళ్ళని ఒక్క దెబ్బతో మట్టి కల్పించేలా ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళని చూసి అమ్ముకి భయం వేసింది. విక్రమ్ కూడా అక్కడ ఉన్న వాళ్ళని చూసి కాస్త భయపడ్డాడు. కానీ అక్కడ అంటే రంగారావు తిడతాడని కామ్గా ఉన్నాడు. అమ్ముని అక్కడ ఒక రూమ్లో ఉంచారు. ఆమెను ఉంచిన రూమ్కి ఎటువంటి కిటికీలు బాల్కనీ కూడా లేకుండా ఉంది చూసి అమ్ముని ఆ రూమ్లో బంధిస్తారు. అమ్ము కట్లు కూడా విప్పేస్తారు. అరుణ్ అమ్ము కోసం ఎక్కడ వెతకాలని ఆలోచిస్తూ ఉన్నాడు. హర్షవర్ధన్ గారు అరుణ్ని చూసి అరుణ్ మన దగ్గర ఉన్న సాక్ష్యాలు రంగారావుకి ఇచ్చేద్దామని చెప్పేసి నీ భార్యని తీసుకుని వచ్చేద్దాం అని చెప్తాడు. శేఖర్ కూడా అవునరా, ఆయన చెప్పింది కూడా నిజమే, మనం అమృతని తీసుకుని వద్దాం అని చెప్తాడు. ఇప్పటికే నీకు అమృతకి చాలా దూరం ఏర్పడింది. నువ్వే సాగర్ అని తనకి తెలిస్తే అమృత సంతోషిస్తుంది. మనం తనని తీసుకుని వచ్చి అదే నిజాన్ని తనకి చెప్తామని అంటాడు. సాగర్ శేఖర్ వైపు చూస్తూ నువ్వు చెప్పింది కరెక్ట్, కానీ ఇప్పుడు ఆ రంగారావుకి మనం ఇవి ఇచ్చేస్తే అరుణ్ మరణానికి అర్థం లేకుండా పోతుంది. అరుణ్ నాకు కేవలం ఒక ఫ్రెండ్ మాత్రమే కాదు, అరుణ్ నాకు ఒక బ్రదర్లా అనిపించింది. నన్ను వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళిన తర్వాత తన అమ్మ నాన్న నన్ను అరుణ్తో సమానంగా చూశారు. నన్ను వాళ్ళలో ఒక్కరిగా చూశారు. నాకు అరుణ్తో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను అనాథని అనే విషయాన్ని మర్చిపోయాను. అలాంటిది అరుణ్ ఏదో యాక్సిడెంట్లో చనిపోయాడు అనుకున్నాను ఇన్ని రోజులు. కానీ అరుణ్ని ఆ రంగారావే చంపించాడని తెలిసి కూడా నేను ఇప్పుడు ఆ రంగారావుని వదిలేసి అమ్మోని తీసుకుని వచ్చినా నేను హ్యాపీగా ఉండలేను. అరుణ్ లాగా ఇప్పుడు నేను జీవించడానికి ఎటువంటి అర్థం లేదు అని చెప్పి కాస్త ఎమోషనల్ అవుతాడు. శేఖర్ సాగర్ ఇద్దరు అనాథలుగా ఉన్నప్పుడే వాళ్ళకి అమ్మా నాన్నలు లేరని ఇద్దరు బాధపడ్డ రోజులు, నిద్రలేని రాత్రులు ఎన్నో ఉన్నాయి వాళ్ళిద్దరికీ. అందుకే శేఖర్ కూడా సాగర్కి ఇక ఏమీ చెప్పలేకపోయాడు. హర్షవర్ధన్ గారికి కూడా సాగర్ చెప్పిన వాటిలో నిజం ఉందని ఏమీ అనలేదు. సాగర్ ఒక ఆలోచనకి వచ్చి రంగారావుని మాత్రం అసలు వదిలిపెట్టకూడదు అని అనుకున్నాడు. హర్షవర్ధన్ గారు తనకి ఉన్న పరిచయాల వల్ల రంగారావుకి ఉన్న అన్ని ప్లేసులు అతని హౌసెస్ తెలుసుకున్నాడు. అందులోని ఎక్కడో ఒక చోట అమృతని దాచి ఉంటారని అనుకున్నాడు. అవన్నీ సాగర్ ఇచ్చాడు. వాటిని చూసిన వాళ్ళు మనం ఒక్కొక్కరం ఒక్కో చోటుకి వెళ్ళి చూద్దాం. ఎక్కడైతే ఎక్కువ మంది కాపలా ఉంటారో అక్కడే ఆ రంగారావు అమృతని దాచి పెడతాడని ముగ్గురు తల ఒక చోటకి వెళ్తారు. అందరూ రంగారావు ఉన్న హౌసెస్ వెతుకుతున్నారు. ప్రతి ఒక్క చోటని క్షుణ్ణంగా చూస్తున్నారు. హర్షవర్ధన్ గారు వెతికే చోట అతనికి అమ్ము ఉన్నట్టు కన్ఫర్మ్ చేసుకున్నాడు. వెంటనే సాగర్కి ఫోన్ చేసి అమృత ఉన్న చోటుని పంపించి అతన్ని రమ్మని చెప్పాడు. సాగర్ శేఖర్కి ఫోన్ చేసి అతన్ని కూడా హర్షవర్ధన్ ఉన్న చోటికి రమ్మని చెప్పాడు. వెంటనే అందరూ ఆ చోటికి వెళ్లారు. సాగర్ శేఖర్ వచ్చే వరకు హర్షవర్ధన్ గారు అక్కడే వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళు వచ్చిన తర్వాత అందరూ లోపలికి వెళ్ళడానికి దారి వెతుకుతూ ఉన్నారు. అక్కడ కాస్త చీకటి పడ్డ తర్వాత లోపలికి వెళ్ళడానికి చూస్తూ ఉన్నారు. అలా ఎదురు చూస్తూ అక్కడే ఉన్నారు. చీకటి పడిన తర్వాత సాగర్ శేఖర్ మెల్లిగా అమ్ముని ఉంచిన ఇంటి లోపలికి వెళ్లారు. ఇంటి చుట్టూ ఎక్కువగా కాపలా పెట్టారు. హర్షవర్ధన్ గారిని బయటే ఉండమని చెప్పారు. ఆయన పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళు ఉన్న చోటికి రమ్మని చెప్పారు. సాగర్ శేఖర్లో లోపలికి వెళ్ళి చుట్టూ చూస్తూ ఉన్నారు అమ్ముని ఏ రూమ్లో ఉంచారు అని. అప్పుడే శేఖర్ని అక్కడే కాపు కాస్తున్న రౌడీలో ఒకడు చూసి అరిచి అక్కడ ఎవడో ఉన్నాడని శేఖర్ ఉన్న వైపుకి వెళ్ళాడు. ఆ రౌడీ అరవడం వల్ల సాగర్కి వినిపించి శేఖర్ వైపుకి చూశాడు.
రౌడీస్ అందరూ శేఖర్ వద్దకు వచ్చి అతన్ని కొడుతున్నారు. కర్ర ఎత్తేసరికి సాగర్ వచ్చి అక్కడ ఉన్న రౌడీలను ఒక్కొక్కరిని కొట్టడం స్టార్ట్ చేశాడు. సాగర్ కూడా వాళ్ళని కొడుతూ ఉన్నాడు. ఆ రౌడీల అరుపులు రూమ్లో ఉన్న దిలీప్కి, విక్రమ్కి కూడా వినిపించడంతో ఇద్దరూ బయటికి వస్తారు. వాళ్ళని అక్కడ చూసిన సాగర్ కోపంతో దిలీప్ని కొడుతూ ఉన్నాడు. విక్రమ్ దిలీప్ని కొట్టడం అడ్డుకుంటూ ఉంటే ఇద్దరిని కలిపి ఉతికేస్తూ ఉన్నాడు సాగర్. దిలీప్ విక్రమ్కి సాగర్ కొట్టిన దెబ్బలకి ఒంట్లో ఉన్న శక్తి అంతా పోవడంతో అక్కడే కూలబడిపోతారు. సాగర్ దిలీప్ లేపి అమ్మో ఎక్కడా అని అడిగాడు. అయినా దిలీప్ చెప్పకపోవడంతో మళ్ళీ కొడుతూనే ఉన్నాడు. అసలు అతనికి చెప్పడానికి కూడా అతని బాడీ సహకరించడం లేదు. సాగర్ ఉన్న కోపంలో అది గమనించకుండా అతన్ని కొడుతూనే ఉన్నాడు. విక్రమ్ కాస్త ఓపిక తెచ్చుకొని అక్కడ అని అమ్ముని ఉంచిన రూమ్ వైపు చూపిస్తున్నాడు. సాగర్కి అతను చెప్పడమే ఆలస్యం. వెంటనే అతని చేతిలో ఉన్న దిలీప్ని వదిలేసి అమ్ముని ఉంచిన రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ని తీస్తూ ఉన్నాడు. శేఖర్ విక్రమ్ని దిలీప్ని పారిపోకుండా వాళ్ళ వద్దే నిలబడి ఉన్నాడు. అక్కడికి అప్పుడే రంగారావు కూడా వచ్చాడు. అతని రౌడీలు అతనికి ఫోన్ చేసి చెప్పారు. దాంతో వెంటనే వచ్చి రేయ్ అని అరుస్తూ ఉన్నాడు. కింద పడి ఉన్న దిలీప్ని విక్రమ్ని చూసి శేఖర్ని ఎవడ్రా మీరు అని కోపంగా అడుగుతూ ఉన్నాడు. శేఖర్ అతని వయసుకి రెస్పెక్ట్ ఇచ్చి రంగారావుని కొట్టడం లేదు. అప్పుడే హర్షవర్ధన్ గారు పోలీసులను తీసుకుని లోపలికి వస్తారు. లోపలికి వచ్చిన హర్షవర్ధన్ గారు రంగారావుని చూపించగానే ఎస్ఐ వచ్చి రంగారావుని అక్కడే దెబ్బలతో పడి ఉన్న విక్రమ్ని దిలీప్ని కూడా అరెస్ట్ చేస్తారు. పోలీసులు వాళ్ళని తీసుకుని వెళ్తారు. ఒక ఎస్ఐ గారు మరి ఇద్దరు కానిస్టేబుల్ మినహా హర్షవర్ధన్ గారు శేఖర్తో సాగర్ ఎక్కడా అని అనగానే శేఖర్ అమ్ముని ఉంచిన రూమ్ వైపు చూపిస్తారు. ఇద్దరు అక్కడికి వెళ్తారు. ఇక్కడ సాగర్ రూమ్ డోర్ తీసుకొని లోపలికి వచ్చి అమ్ముని చూడగానే అతని అక్కడే ఆగిపోతాడు. అమ్ముని అక్కడ ఒక చైర్లో ఆమె చేతులు కాళ్ళు కట్టేసి ఉంచారు. 2 రోజులుగా ఆమె సరిగ్గా తినకపోవడం వల్ల మొహం అంతా పీక్కపోయి ఉంది. అమ్ము డోర్ సౌండ్ రావడంతో చూసింది. అక్కడ తనకి అరుణ్ రూపంలో ఉన్న సాగర్ని చూడగానే సాగర్ అని పిలిచింది. ఒక్క అడుగులో అమ్ముని చేరి తన కట్లు విప్పి అమ్ముని హత్తుకున్నాడు. అమ్మ మాత్రం సాగర్ని హత్తుకుని ఏడుస్తూనే ఉంది. కాసేపటికి సాగర్ ఆమెను వదిలి తనని చూడగానే అమ్మో సాగర్ని చెంపపై ఒక్కటి వేసింది. సాగర్ షాక్గా అమ్మోనే చూస్తూ ఉన్నాడు. అమ్మో ఏడుస్తూ మరో దెబ్బ వేసి నాకెందుకు నిజం చెప్పలేదు అని అతని కొడుతూ ఏడుస్తూ ఉంది. సాగర్ నవ్వుతూ అమ్మో చేతుల్ని పట్టుకుని ఆమె పెదాలపై చిన్న పెక్ ఇస్తాడు. అమ్మో షాక్గా సాగర్ని చూసింది. సాగర్ నవ్వుతూ ఏమైంది అని అన్నాడు. ఇక అమ్మో సాగర్ని హత్తుకొని కూడా నువ్వు ఎందుకు నాకు నిజం చెప్పలేదని అడుగుతూనే ఉంది. సాగర్ అన్ని విషయాలు అమ్మకు చెప్పాడు. అంతా విన్న తర్వాత మరి అత్తయ్య గారు సాగర్ని తీసుకురమ్మని అంటే ఏం చేస్తావు అని అడిగింది. సాగర్ నవ్వుతూ నేను అమ్మతో 2 రోజులకి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉన్నాను. ఈ విషయం డాడీకి కూడా తెలియదు అని అంటాడు. ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడే ఆ రూమ్ డోర్ని తీసుకుంటూ హర్షవర్ధన్ గారు శేఖర్ ఇంకా అక్కడ పోలీసులకు వస్తారు. వాళ్ళు వచ్చినట్టుగా వీళ్ళకి తెలియగానే ఇద్దరు దూరం జరుగుతారు. లోపలికి వచ్చి ఎస్ఐ గారు సార్ అని సాగర్ని పిలిచి రంగారావు వాళ్ళని అరెస్ట్ చేసిన మ్యాటర్ చెప్పి వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు. అమ్మోని తీసుకుని హర్షవర్ధన్ గారింటికి వెళ్తారు. మరుసటి రోజు కోర్టులో రంగారావుని బోన్లో నిల్చోబెట్టారు. హర్షవర్ధన్ గారు మాట్లాడుతూ జడ్జి గారితో రంగారావు చేస్తున్న ఇల్లీగల్ బిజినెస్ మరియు వాటికి సంబంధించిన సాక్ష్యాలు అవి మాత్రమే కాకుండా అమ్ము కిడ్నాప్ చేయడంతో కిడ్నాప్ కేసు కూడా అతనిపై పెడతారు. అరుణ్కి సాగర్కి యాక్సిడెంట్ చేయించిన విషయం కూడా చెప్పి వాటికి చెందిన సాక్ష్యాలు కూడా అక్కడ జడ్జి గారికి ఇస్తారు. జడ్జి గారు అన్ని చూసి రంగారావు వాదన కూడా వినకుండా అతని కట్టిన అటువంటి ఫ్యాక్టరీని సీజ్ చేయవలసిందిగా ఆర్డర్ పాస్ చేస్తాడు. అవి మాత్రమే కాకుండా అతని ఆస్తులన్నిటినీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పారు. రంగారావుకి జీవితకాలం జైలు ఉండాలని శిక్షని విధించారు. ఇక విక్రమ్ని దిలీప్కి ఒక 6 ఏళ్ళు జైల్లో ఉండాలని వారికి కూడా శిక్షని వేశారు. జడ్జి గారు వాళ్ళకి శిక్ష వేసి వారిని అక్కడి నుండి జైలుకి పంపించేశారు. సాగర్ వాళ్ళు కూడా హర్షవర్ధన్ గారి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఇక సాగర్ శేఖర్ హర్షవర్ధన్ గారితో ఇక మేము వెళ్తామని చెప్పి బెంగళూరు నుండి హైదరాబాద్కి బయలుదేరతారు. ఎయిర్పోర్ట్కి వెళ్లే ముందు శేఖర్కి శృతి వద్ద నుండి ఫోన్ వస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసి శృతికి అక్కడ జరిగిన మ్యాటర్ అంతా కన్వే చేస్తాడు. శేఖర్ శృతి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్ముకి కూడా నిజం తెలియడంతో ఈ ముగ్గురు కలిసి హైదరాబాద్కి వెళ్తారు. వీళ్ళు వెళ్ళగానే శృతి వీళ్ళకి వెల్కమ్ చెప్పడానికి ఎయిర్పోర్ట్కి వస్తుంది. వీళ్ళు రావడం చూసి అమ్ము దగ్గరికి వెళ్ళి తనని హత్తుకుంటుంది. అమ్ము కూడా తనని హత్తుకుని శృతికి కంగ్రాట్స్ అమ్ము అని చెప్తుంది. థ్యాంక్స్ శృతి అని చెప్తుంది. శృతి శేఖర్ ఇద్దరు కలిసి అక్కడ నుండి వెళ్ళిపోతే సాగర్ అమ్ము ఇద్దరు ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళేటప్పుడు సాగర్ అమ్ముతో అమ్మో నువ్వు ఎప్పుడు కూడా నన్ను అమ్మ ఉన్నప్పుడు సాగర్ అని పిలవకు అని చెప్తాడు. అమ్ము అతని చేతిని పట్టుకుని నాకు తెలుసు అరుణ్ అని అంటుంది. ఇక్కడ ఉన్న లక్ష్మి గారికి అరుణ్ అమ్ము ఇద్దరు కలిసి వెళ్ళారని అనుకుంటారు. అందుకే ఆవిడ వాళ్ళ గురించి ఎటువంటి టెన్షన్ పడరు. ఆనందరావు గారికి మాత్రం హర్షవర్ధన్ గారు ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్పారు. ఆనందరావు గారికి చాలా హ్యాపీగా ఉన్నారు. అరుణ్ చావుకి కారణమైన రంగారావుకి శిక్ష పడినందుకు.
అరుణ్ అమ్ము ఇద్దరు ఇంట్లోకి రాగానే ఆనందరావు గారు చూసి ఆగండి అని అంటారు. ఎందుకు ఆగమని చెప్పారో తెలియక అక్కడే ఆగిపోయారు ఇద్దరు. లక్ష్మి గారు కూడా ఏమైందని గుమ్మం వైపు చూశారు. అరుణ్ అమ్ము కనబడగానే జయమ్మని పిలిచి ఇద్దరికీ హారతి ఇవ్వమని చెప్పింది. లక్ష్మి గారు చెప్పినట్టుగానే హారతి ఇచ్చింది. ఇద్దరు ఇంట్లోకి వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత లక్ష్మి గారు అమ్ము దగ్గరికి వెళ్ళి ప్రయాణం బాగా జరిగిందా అని అడిగింది. అమ్ముకి అర్థం కాక అరుణ్ని చూసింది. చెప్పి అమ్ము మనం ఇద్దరం కలిసి బెంగళూరు వెళ్ళాం కదా, అదే విషయం అమ్మ అడుగుతుంది అని అంటాడు. నాతో ముందుగానే చెప్పుంటే నేను కంగారు పడేదాన్ని కాదు కదమ్మా. నువ్వు ఇంటికి రాకపోయేసరికి వీడికి ఫోన్ చేసి అడిగితే అప్పుడు చెప్పాడు మీరిద్దరు కలిసే వెళ్ళారని. ఆనందరావు గారికి విషయం తెలుసు కనుక లక్ష్మి మనకు చెప్పకపోతే ఏంటి, ఇద్దరూ వచ్చారు కదా. అరుణ్ మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి వాళ్ళని వెళ్ళమంటూ వెళ్తున్న అరుణ్ని ఆగమని ఆనందరావు గారు హత్తుకుని అతని నుదుటిపైన ముద్దు పెట్టుకుంటాడు. లక్ష్మి గారు అర్థం కాక ఏమైందండి అని అడుగుతుంది. అరుణ్ని చూస్తూ నా కొడుక్కి నేను ముద్దు పెట్టకూడదా అని అంటాడు. నేను అలా ఎందుకన్నాను అంటాను అని మూతి తిప్పుకుంటూ అక్కడి నుండి వెళ్తుంది. ఆమె వెళ్ళగానే ఆనందరావు గారు థ్యాంక్స్ అని అంటాడు. అరుణ్కి అర్థమైంది అక్కడ విషయాలన్నీ హర్షవర్ధన్ గారు చెప్పి ఉంటారని. అది నా బాధ్యత అని చెప్తాడు. అమ్ముకి అరుణ్యే సాగర్ అని తెలియడంతో తన సంతోషానికి అవధుల్లేవు. ఆ రోజు నైట్ అందరూ డిన్నర్ చేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్తారు. అరుణ్ అమ్ము ఇద్దరు వాళ్ళ రూమ్లోకి వెళ్ళి వచ్చారు. రాగానే అమ్ము అరుణ్ని వదిలి ఒక్క నిమిషం అని చెప్పి లోపలికి వెళ్ళింది. కాసేపటికి బయటికి వచ్చింది. తనని చూసిన అరుణ్కి అర్థమైంది. అమ్ము లోపలికి వెళ్ళి సాగర్ తనకి ఇచ్చిన శారీ కట్టుకుని వచ్చింది. అరుణ్ అమ్ము దగ్గరికి నడిచి ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకున్న తర్వాత అమ్ము అరుణ్తో ఎందుకు నువ్వే సాగర్ అని నాకు చెప్పలేదు, నేను నీకోసం ఎంతగా భయపడ్డానో తెలుసా అని అడుగుతుంది. అరుణ్ అమ్మోని మరి నువ్వు ఎందుకు ఈ పెళ్లి చేసుకున్నావు అని అంటాడు. అమ్మో తన సిచ్యువేషన్ అరుణ్కి చెప్తుంది. అమ్మో చెప్పింది విన్నాక అరుణ్కి అప్పుడు అర్థమైంది తనే అమ్మోని మిస్అండర్స్టాండ్ చేసుకున్నానని. అది చెప్తే మళ్ళీ ఫస్ట్కి వస్తుందని. అరుణ్ తనని ఆలస్యం చేయకుండా అమ్మో నడుంపై చేయి వేసి తనని అతనికి దగ్గరగా లాక్కొని ఆమె పెదాలపై ముద్దు పెట్టాడు. అమ్మో ఇక అన్ని విషయాలు మర్చిపోయి అతనితో పాటు ముద్దుకు సహకరిస్తుంది. ఇక ఇద్దరు ఆ రాత్రి ఒక్కటయ్యారు. 1 year తర్వాత అరుణ్ వాళ్ళ ఇంట్లో బారసాల జరుగుతుంది. అమ్ముకి అరుణ్కి ఒక బాబు పుట్టాడు. వాడి బారసాల చాలా ఘనంగా చేస్తున్నారు. ఈ 1 yearలో ఆనందరావుకి ఎప్పుడు కూడా అరుణ్ లేడు అనే విషయం కూడా గుర్తుకు రాకుండా చేశాడు సాగర్. అరుణ్ బెంగళూరులో ఉన్నప్పుడు కట్టాలి అనుకున్న హోటల్ని కట్టించారు. అది అరుణ్ జ్ఞాపకంగా దానిని లాయర్ హర్షవర్ధన్ గారు చూసుకుంటూ ఉన్నారు. శృతి శేఖర్ కూడా ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. శేఖర్ అరుణ్ తన ఆఫీస్లోనే పెట్టుకున్నాడు. అమ్మో తనకి ఇష్టం లేకుండా చేసుకున్న పెళ్ళైనా చివరకు తన మనసు ఇచ్చిన వాడిని పెళ్లి చేసుకోవడం వల్ల సంతోషంగా ఉంది. లక్ష్మి గారికి ఎప్పుడు ఫోన్ చేసి సాగర్ మాట్లాడుతూ ఉండడం వల్ల ఆమె కూడా సాగర్ గురించి మాట్లాడేది కాదు. అలా అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇంతటితో ఈ కథ ముగిసింది. మళ్ళీ మరొక కొత్త కథతో మళ్ళీ మీ ముందుకుంటాను. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.